తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా కేంద్ర పథకాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో పర్యటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను మోడీ ప్రారంభించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అక్కడి నుంచి రిమోట్ ద్వారా హైదరాబాద్లోని బీబీనగర్లోని ఎయిమ్స్కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 5 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రియమైన సోదర సోదరమణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అని తెలుగులో మోదీ పేర్కొన్నారు. గొప్ప విప్లవకారుల నేల తెలంగాణకు వందనమని అన్నారు. కుటుంబవాదం ఉన్న చోట అవినీతి పెరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా అని ప్రశ్నించారు. అవినీతి పరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా వద్దా అని ప్రశ్నించారు. భారతదేశ సమగ్ర ప్రగతికి తెలంగాణ వేగవంతమైన పురోగతి ముఖ్యమని చెప్పారు. स्वागतम पलुकुతున్నాం. గౌరవనీయులు మినిస్టర్ ఫర్ కల్చర్, టూరిజం అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ కిషన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను బహుకరించి స్వాగతం పలుకుతారు. గౌరవ ప్రధానమంత్రి గారికి శాలువతోటి సత్కరించి స్వాగతం పలుకవలసిందిగా సవినయంగా కోరుతున్నాము. हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को हार्दिक स्वागत करते हैं. अंदరం గట్టిగా చప్పట్లతోటి మనస్ఫూర్తిగా అభినందనలతో స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము గౌరవ ప్రధానమంత్రి గారికి. గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. भारत माता की वंदे भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం వచ్చినటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ श्रीमती डॉक्टर तमिलसाई सौंदरराजन जी, రైల్వే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ మంత్రి అయినటువంటి గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈరోజు కార్యక్రమానికి తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా మౌలిక వసతులు కల్పించడం కోసం వచ్చినటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి నీరాజనం పలుకుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి ప్రతి కుటుంబానికి మధ్యతరగతి వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. వాళ్ళ సౌకర్యార్థము మన హైదరాబాద్ నగరం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థము ఈరోజు వందే భారత్ ట్రైను ఈరోజు మన తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో ఈ రోజు వందే భారత్ ట్రైన్ నరేంద్ర మోడీ గారు
ప్రారంభించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఇది 13వ ట్రైను, అంటే 14వ ట్రైన్ ఈరోజు ప్రారంభించుకున్నాము. ఈ 14 ట్రైన్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్లలో 2 ఎక్స్ప్రెస్లు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు బహుమతిగా ఇచ్చారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలంగాణలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ 714 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా ఈరోజు ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ కొద్దిసేపటి తర్వాత ప్రధానమంత్రి చేయనున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి 40 సంవత్సరాల వరకు ఎంతైతే ప్రయాణికులు పెరుగుతారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ఆర్ట్గా ఈరోజు సికింద్రాబాద్ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, హైదరాబాద్లో ట్రైన్లో ప్రయాణం చేసేటువంటి ప్రతి వ్యక్తికి అద్భుతమైనటువంటి ఒక రైల్వే స్టేషన్ను ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతిరోజు 3,25,000 మంది ప్రయాణం చేసే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధీకరించారు. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ ప్రజలకు ఎవరైతే ట్రైన్లో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఇప్పటికీ సింగిల్ లైన్ మాత్రమే ఉంది, రైల్వే లైన్. దాన్ని డబ్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈరోజు 1,410 కోట్ల రూపాయలతో ఏదైతే రైల్వే లైను డబ్లింగ్ చేయడం జరిగిందో దాన్ని కూడా ఈరోజు మన తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మీకందరికీ తెలుసు. అనేక రోజులుగా ఆ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజు ఆగిపోయి ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందాలో అది అందని కారణంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పెరిగింది, దాని యొక్క బడ్జెట్ కూడా పెరిగింది. ఇటీవల ప్రధానమంత్రి గారిని ఈరోజు మా ఎంపీలందరం కలిసి, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలందరం కలిసి, బీజేపీ సంబంధించినటువంటి సంజయ్ గారు కానీ, బాబురావు గారు కానీ, లేక ధర్మపురి అరవింద్ గారు కానీ మేమందరం అడిగాము, సార్ హైదరాబాదు కామన్ మ్యాన్ ట్రైను ఈ యొక్క ఎంఎంటీఎస్ ఉద్యోగస్తులు, కార్మికులు, వర్కింగ్ కమ్యూనిటీ ఎక్కువగా ప్రయాణం చేసి చాలా తక్కువ ధరతో ప్రయాణం చేయగలటువంటి ట్రైను, ఆ ట్రైనును మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా ప్రారంభించాలని చెప్పాము. అందుకోసం ఈరోజు 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను ఈరోజు తెలంగాణ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంకితం చేస్తూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మేడ్చల్, బుల్లారం, ఉందానగర్, ఫలక్నామా ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈరోజు మేలు జరుగుతుంది. అదే కాకుండా 7,864 కోట్ల రూపాయలతో ఈరోజు జాతీయ రహదారులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేయబోతున్నారు. అది మహబూబ్నగర్ జిల్లా చించోలి ప్రాంతం కానీ, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వెళ్ళే రోడ్డు కానీ, నిజాంపేట్, నారాయణ్ ఖేడ్, బీదర్ మధ్యలో రోడ్డు కానీ, ఖమ్మం, దేవరపల్లి, 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి కానీ మొత్తము 7,864 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారులకు కూడా కొద్దిసేపటి తర్వాత భారత ప్రధానమంత్రి భూమి పూజ చేయనున్నారు. అదే కాకుండా ఎయిమ్స్ బీబీ నగర్ 1,366 కోట్ల రూపాయలతో కొత్త భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అది పూర్తయిపోతే అంతర్జాతీయ స్థాయిలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఆధునికమైనటువంటి వైద్య సహాయము మన తెలంగాణ ప్రజలకు అందుతుంది. అందులో ఆడిటోరియం కానీ, స్టాఫ్ క్వార్టర్స్ కానీ అనేకమైనటువంటి నూతన భవనాలు అక్కడ ప్రారంభించుకుంటున్నాం. మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రమైనా ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా అభివృద్ధి చేస్తూ ఉంది.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం 1,04,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ ప్రజలకు జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టారు. ఈ తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులతో కేంద్ర ప్రభుత్వము రోడ్ల అనుసంధానం చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆకాంక్ష. అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్ని రకాలుగా లాభం చేకూరుతున్నది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ సమాజము ఈ విషయాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ నమస్సంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. Ladies and gentlemen, may I now request Shri Ashwini Vaishnav ji, Union Railways Communication, Electronics and IT Minister, to address the gathering. परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, तेलंगाना के राज्यपाल डॉक्टर सुंदरराजन गारू, केंद्रीय मंत्री श्री किशन रेड्डी गारू, उपस्थित महानुभाव, नमस्ते अंडी। आज सिकंदराबाद से तिरुपति के बीच चलने वाली वंदे भारत एक्सप्रेस को माननीय प्रधानमंत्री जी ने फ्लैग ऑफ किया है। इस शुभ अवसर पर आप सभी का हार्दिक अभिनंदन। यह तेलंगाना आंध्रा की दूसरी वंदे भारत एक्सप्रेस है। आज ही माननीय प्रधानमंत्री जी सिकंदराबाद स्टेशन को वर्ल्ड क्लास बनाने का प्रोजेक्ट का शिलान्यास कर रहे हैं। आज ही साथ माननीय प्रधानमंत्री जी सिकंदराबाद से महबूब नगर के बीच 13 नई MMTS सर्विसेज को भी फ्लैग ऑफ करेंगे। हमारे जितने भी कामगार भाई हैं, जितने भी मिडिल क्लास ऑफिस गोअर्स, आप सबके लिए बहुत बड़ी सौगात है ये। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने पिछले 9 वर्षों में रेलवे को पूरी तरह से ट्रांसफॉर्म करने का संकल्प लिया है। आपके विजन में कई सारे आयाम हैं। वर्ल्ड क्लास रेलवे स्टेशन, वर्ल्ड क्लास ट्रेन्स, नई ट्रैक्स, इलेक्ट्रिफिकेशन, हर एक एस्पेक्ट रेलवे का सुधर रहा है। 2014 से पहले रेलवे में मात्र पूरे भारत के लिए 40-50 हजार करोड़ का बजट होता था। इस साल प्रधानमंत्री जी ने रेलवे के बजट को बढ़ाकर 2,40,000 करोड़ किया है। साथियों, बहुत बड़ी उपलब्धि है ये। साथ ही साथ तेलंगाना जैसे इतने महत्वपूर्ण राज्य के लिए 2014 से पहले क्या मिलता था? मात्र आंध्रा और तेलंगाना को मिलाकर मात्र 800 करोड़ रुपए। आज प्रधानमंत्री जी ने मात्र अकेले तेलंगाना के लिए 4,400 करोड़ रुपए का रेलवे के लिए बजट दिया है। साथियों, तेलंगाना में रेलवे नेटवर्क को बढ़ाने के लिए प्रधानमंत्री जी के नेतृत्व में हर कदम पर हम आगे बढ़ेंगे। रेलवे में विकास के लिए राज्य सरकार का भी बड़ा सहयोग जरूरी होता है। लैंड एक्विजिशन चाहिए, लॉ एंड ऑर्डर का इश्यू आता है। मैं राज्य सरकार से निवेदन करता हूं कि तेलंगाना के विकास के लिए राजनीति से ऊपर उठे। प्रधानमंत्री जी हमेशा हमको कहते हैं, प्रेरणा देते हैं, सबका साथ सबका विकास। ये समय है राज्य सरकार भी सबका साथ सबका विकास के इस मूल मंत्र पर आकर इसी भावना से आगे आए। एक बार फिर सिकंदराबाद से तिरुपति वंदे भारत के लिए तेलंगाना के सभी निवासियों का अभिनंदन। श्रद्धालुओं के लिए भगवान श्री वेंकटेश्वर और देवी पद्मावती का दर्शन अब और सुगम होगा। बहुत बहुत धन्यवाद। नमस्ते अंडी। बहुत बहुत धन्यवाद सर। మనం ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నటువంటి క్షణం రానే వచ్చింది. We now move on to the historic moment.
మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతో చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలతో ఈరోజు భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. సుమారు 11,360 కోట్ల రూపాయల పైచిలుకు విలువ గల రైలు, రోడ్డు మరియు ఆరోగ్య సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని ప్రారంభించుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నూతన శకం ప్రారంభం కానుంది. We will now see a short video on 5 important road projects in Telangana state. Foundation shall be laid by the Honorable Prime Minister in a short while. Can we have the AV please? अब इस परियोजना का बटन दबाकर अनावरण करने की कृपा करें। కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ
ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగడం తెలంగాణ రాష్ట్రానికి శుభ సూచకం. బహుత్ బహుత్ ధన్యవాద్ సార్, థ్యాంక్ యూ. ఆ తరువాత దేశంలో ప్రాంతీయ అసమానతలను నివారించడానికి నాణ్యమైన వైద్య విద్యం కోసం సౌకర్యాలను కల్పించి తద్వారా సరసమైన మరియు విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షణ యోజన బీబీ నగర్ ఎయిమ్స్ ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. The most prestigious All India Institute of Medical Sciences is being set up at BB Nagar, Telangana. This initiative comes as a boon to strengthen medical infrastructure in the state. We now present a short video on All India Institute of Medical Sciences, BB Nagar. Foundation shall be laid by the Honorable Prime Minister in a short while. Can we have the AV please?
thank you very much. That is a detailed video about the railway projects. अभी हम अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी रेलवे स्टेशन हमारे सिकंदराबाद के पुनरुद्धरण के लिए शंकुस्थापन करें बटन दबाकर। సికింద్రాబాద్ జంటనగర ప్రాంతంలోని సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులకి జెండా ఊపి ప్రారంభించబోతున్నారు గౌరవనీయులు మన ప్రధానమంత్రి. I now request our Honorable Prime Minister Shri Narendra Modi ji to flag off the MMTS services in the suburban section of Hyderabad and Secunderabad Twin City region. अभी हम अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी फ्लैग ऑफ करके आविष्करण करें. గట్టిగా చప్పట్లతోటి మనందరం అభినందనలు తెలియజేద్దాం. ఈశ్వరీం సర్వభూతానాం దామిహోపత్వయే శ్రియో కామమాకో సత్యమశీమహి పశూనాం రూపమన్యస్య మహేశ్వేషయతాం యశః కర్తవేణ ప్రజాభూతామయి సంభవకర్తమా. రైల్వే ప్రాజెక్ట్స్ ని ఆవిష్కరించారు గౌరవనీయులు మన ప్రధానమంత్రి వర్యులు. भारत को महान बनाने का विजन, समग्र विश्व को एक परिवार बनाने हेतु वसुदैव कुटुंबम विचार की प्रतिबद्धता केवल ऐसा व्यक्ति ही सोच सकता है जो स्वार्थ से परे हो, और ऐसे ही व्यक्तित्व है हमारे प्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. ये भारत को महान बनाने के लिए हमारे प्रधानमंत्री के मार्गदर्शन का ही यह परिणाम है कि आज समग्र विश्व को भारत में आशा की किरणें नजर आ रही है और सभी देश इस राष्ट्र के साथ मित्रता स्थापित करने हेतु लालायित है. विश्व का सबसे जीवंत लोकतंत्र आत्मनिर्भर भारत के रूप में स्वावलंबी बनाने की राह पर अग्रसर है, तो यह वैश्विक नेतृत्व में शीर्ष स्थान प्राप्त उस नेता की दूरदर्शिता का ही परिणाम है, और वे है हमारे प्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. अब हम हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से अनुरोध करते हैं कि वे इस शुभ अवसर पर हमें संबोधित करें. భారతదేశాన్ని మరింత మహోన్నతంగా రూపుదిద్దుతున్న ప్రధానమంత్రి గారిని సంభాషించవలసిందిగా సవినయంగా కోరుతున్నాము. भारत माता की तेलंगाना की गवर्नर तमिलसाई सौंदरराजन जी, केंद्रीय मंत्रिमंडल के मेरे साथी अश्विनी वैष्णव जी, इसी तेलंगाना की धरती के पुत्र और मंत्रिपरिषद में मेरे साथी श्री जी किशन रेड्डी जी, बहुत बड़ी संख्या में आए हुए तेलंगाना के मेरे
प्यारे भाइयों और बहनों, प्रियమైన సోదరా సోదరి మణులారా మీ అందరికీ నా హృదయపూర్వक నమస్కారములు। महान क्रांतिकारियों की धरती तेलंगाना को मेरा शत शत प्रणाम। आज मुझे तेलंगाना के विकास को और गति देने का पुनः सौभाग्य मिला। थोड़ी देर पहले ही तेलंगाना आंध्र प्रदेश को जोड़ने वाली एक और वंदे भारत ट्रेन को हरी झंडी दिखाई गई है। ये आधुनिक ट्रेन अब भाग्यलक्ष्मी मंदिर के शहर को भगवान श्री वेंकटेश्वर धाम तिरुपति से जोड़ेगी। यानी एक प्रकार से ये वंदे भारत एक्सप्रेस आस्था, आधुनिकता, टेक्नोलॉजी और टूरिज्म को कनेक्ट करने वाली है। इसके साथ ही आज यहां 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। ये तेलंगाना की रेल और रोड कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं, हेल्थ इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स हैं। मैं विकास के इन सभी प्रोजेक्ट्स के लिए आपको, तेलंगाना की जनता को बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, तेलंगाना को अलग राज्य बने करीब करीब उतना ही समय हुआ है जितने दिन केंद्र में एनडीए की सरकार को हुए हैं। तेलंगाना के निर्माण में, तेलंगाना के गठन में जिन सामान्य नागरिकों ने, यहां की जनता जनार्दन ने योगदान दिया है, मैं आज फिर एक बार कोटि कोटि जनों को आदरपूर्वक नमन करता हूं। तेलंगाना के विकास को लेकर, तेलंगाना के लोगों के विकास को लेकर जो सपना आपने देखा था, तेलंगाना के नागरिकों ने देखा था, उसे पूरा करना केंद्र की एनडीए सरकार अपना कर्तव्य समझती है। हम सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास के मंत्र को लेकर के आगे बढ़ रहे हैं। हमने पूरा प्रयास किया है कि भारत के विकास का जो नया मॉडल बीते 9 वर्षों में विकसित हुआ है, उसका लाभ तेलंगाना को भी ज्यादा से ज्यादा मिले। इसका एक उदाहरण हमारे शहरों का विकास है। बीते 9 वर्षों में हैदराबाद में ही करीब 70 किलोमीटर का मेट्रो नेटवर्क बनाया गया है। हैदराबाद मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम एमएमटीएस प्रोजेक्ट पर भी इस दौरान तेजी से काम हुआ है। आज भी यहां 13 एमएमटीएस सर्विस शुरू हुई है। एमएमटीएस का तेजी से विस्तार हो,
इसके लिए इस वर्ष के केंद्र सरकार के बजट में तेलंगाना के लिए 600 करोड़ रुपए रखे गए हैं। इससे हैदराबाद, सिकंदराबाद सहित आसपास के जिलों के लाखों साथियों की सुविधा और बढ़ेगी। इससे नए बिजनेस हब बनेंगे, नए इलाकों में इन्वेस्टमेंट होना शुरू होगा। साथियों, 100 साल में आई सबसे बड़ी गंभीर महामारी और 2 देशों के युद्ध के बीच आज दुनिया भर की अर्थव्यवस्थाओं में बहुत तेज गति से उतार चढ़ाव हो रहा है। इस अनिश्चितता के बीच भारत दुनिया के उन देशों में से एक है जो अपने इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने के लिए रिकॉर्ड निवेश कर रहा है। इस साल के बजट में भी 10 लाख करोड़ रुपए आधुनिक इंफ्रा के लिए अलॉट किए गए हैं। आज का नया भारत, 21वीं सदी का नया भारत तेजी से देश के कोने कोने में मॉडर्न इंफ्रा बना रहा है। तेलंगाना में भी बीते 9 वर्षों में रेलवे बजट में लगभग 17 गुना की वृद्धि की गई है। अभी अश्विनी जी आंकड़ा दे रहे थे। इससे नई रेल लाइन बिछाने का काम हो, रेल लाइनों की डबलिंग का काम हो या फिर इलेक्ट्रिफिकेशन का काम हो, सभी कुछ रिकॉर्ड तेजी से हुआ है। आज जिस सिकंदराबाद और महबूबनगर के बीच रेल लाइन की डबलिंग का काम पूरा हुआ है, वो इसी का उदाहरण है। इससे हैदराबाद और बेंगलुरु की कनेक्टिविटी भी बेहतर होगी। देश भर के बड़े रेलवे स्टेशनों को आधुनिक बनाने का जो अभियान शुरू हुआ है, उसका लाभ भी तेलंगाना को मिल रहा है। सिकंदराबाद रेलवे स्टेशन का विकास भी इसी अभियान का हिस्सा है। साथियों, रेलवे के साथ ही केंद्र सरकार द्वारा तेलंगाना में हाईवे का नेटवर्क भी तेज गति से विकसित किया जा रहा है। आज 4 हाईवे प्रोजेक्ट्स का शिलान्यास यहां हुआ है। 2300 करोड़ की लागत से अक्कलकोट कर्नूल सेक्शन को हो, 1300 करोड़ की लागत से महबूबनगर चिंचोली सेक्शन का काम हो, करीब 900 करोड़ रुपए की लागत से कलवाकुर्ती कोल्हापुर हाईवे का काम हो, 2700 करोड़ की लागत से खम्मम देवरापल्ली सेक्शन का काम हो। केंद्र सरकार तेलंगाना में आधुनिक नेशनल हाईवे निर्माण के लिए पूरी शक्ति से जुटी है। केंद्र सरकार के निरंतर प्रयास की वजह से आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है। साल 2014 में जब तेलंगाना का निर्माण हुआ था, तब यहां 2500 किलोमीटर के आसपास नेशनल हाईवे थे। आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई बढ़कर के 5000 किलोमीटर पहुंच गई है। इन वर्षों में केंद्र सरकार ने
तेलंगाना में नेशनल हाईवे बनाने के लिए करीब करीब 35,000 करोड़ रुपए खर्च किए हैं। इस समय भी तेलंगाना में 60,000 करोड़ रुपए के रोड प्रोजेक्ट्स पर काम चल रहा है। इसमें गेम चेंजर हैदराबाद रिंग रोड का प्रोजेक्ट भी शामिल है। साथियों, केंद्र सरकार तेलंगाना में इंडस्ट्री और खेती दोनों के विकास पर बल दे रही है। टेक्सटाइल ऐसा ही उद्योग है जो किसान को भी और मजदूर को भी दोनों को बल देता है। हमारी सरकार ने देश भर में 7 मेगा टेक्सटाइल पार्क बनाना तय किया है। इनमें से एक मेगा टेक्सटाइल पार्क तेलंगाना में भी बनेगा। इससे युवाओं के लिए नए रोजगार का निर्माण होगा। रोजगार के साथ साथ तेलंगाना में शिक्षा और स्वास्थ्य पर भी केंद्र सरकार बहुत निवेश कर रही है। तेलंगाना को अपना एम्स देने का सौभाग्य हमारी सरकार को मिला है। एम्स बीबी नगर से जुड़ी अलग अलग सुविधाओं के लिए भी आज काम शुरू हुए हैं। आज के ये प्रोजेक्ट तेलंगाना में ईज ऑफ ट्रैवल, ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस तीनों को बढ़ाएंगे। हालांकि साथियों, केंद्र सरकार की इन कोशिशों के बीच मुझे एक बात के लिए बहुत पीड़ा है, बहुत दुख होता है, दर्द होता है। केंद्र के ज्यादातर प्रोजेक्ट्स में राज्य सरकार से सहयोग न मिलने के कारण हर प्रोजेक्ट में देरी हो रही है, विलंब हो रहा है। इससे नुकसान तेलंगाना के लोगों का, आप लोगों का हो रहा है। मेरा राज्य सरकार से आग्रह है कि जो विकास से जुड़े कार्यों में कोई बाधा न आने दे, विकास के कार्यों में तेजी लाएं। भाइयों और बहनों, आज के नए भारत में देशवासियों की आशाएं, आकांक्षाएं, उनके सपने पूरे करना हमारी सरकार की प्राथमिकता है। हम दिन रात मेहनत करके इसी कोशिश में जुटे हैं, लेकिन कुछ मुट्ठी भर लोग विकास के इन कार्यों से बहुत बौखलाए हुए हैं। ऐसे लोग जो परिवारवाद, भाई भतीजावाद और भ्रष्टाचार को पोषित करते रहे, उन्हें ईमानदारी से काम करने वालों से परेशानी हो रही है। ऐसे लोगों को देश के हित से, समाज के भले से कोई लेना देना नहीं है। ये लोग सिर्फ और सिर्फ अपने कुनबे को फलता फूलता देखना पसंद करते हैं। हर प्रोजेक्ट में, हर इन्वेस्टमेंट में ये लोग अपने परिवार का स्वार्थ देखते हैं।
तेलंगाना को ऐसे लोगों से बहुत सतर्क रहना जरूरी है। भाइयों और बहनों, भ्रष्टाचार और परिवारवाद एक दूसरे से अलग नहीं है। जहां परिवारवाद और भाई भतीजावाद होता है, वहीं से हर प्रकार का करप्शन फलना फूलना शुरू हो जाता है। परिवारवाद, वंशवाद का मूल मंत्र ही सब चीजों को कंट्रोल करना होता है। परिवारवादी हर व्यवस्था पर अपना कंट्रोल रखना चाहते हैं। उन्हें ये बिल्कुल पसंद नहीं आता कि कोई उनके कंट्रोल को चैलेंज करे। आपको मैं एक उदाहरण देता हूं। आज केंद्र सरकार ने डायरेक्ट बेनिफिट ट्रांसफर डीबीटी व्यवस्था विकसित की है। आज किसानों को, विद्यार्थियों को, छोटे व्यापारियों को, छोटे कारोबारियों को आर्थिक मदद का पैसा सीधे उनके बैंक खाते में भेजा जाता है। हमने देश भर में डिजिटल पेमेंट की व्यवस्था, आखिर ये पहले क्यों नहीं हो पाता था? ये इसलिए नहीं हुआ क्योंकि परिवारवादी ताकतें व्यवस्था पर, सिस्टम पर अपना कंट्रोल छोड़ना नहीं चाहते थे। किस लाभार्थी को क्या लाभ मिले, कितना मिले, इसका नियंत्रण ये परिवारवादी अपने पास रखना चाहते हैं। इससे इनके 3 मतलब सकते थे। एक, इनके ही परिवार की जय जयकार होती रहे। दूसरा, करप्शन का पैसा इनके परिवार के पास ही आता रहे। और तीसरा, जो पैसे गरीब के लिए भेजे जाते हैं, वो पैसे इनके भ्रष्ट इकोसिस्टम के अंदर बांटने के काम आ जाए। आज मोदी ने भ्रष्टाचार की इसलिए जड़ पर प्रहार कर दिया है। मुझे तेलंगाना के भाई बहन बताइए, आप जवाब देंगे? आप जवाब देंगे? भ्रष्टाचार के खिलाफ लड़ना चाहिए कि नहीं लड़ना चाहिए? भ्रष्टाचारियों के खिलाफ लड़ना चाहिए कि नहीं चाहिए? देश को भ्रष्टाचार से मुक्त करना चाहिए कि नहीं करना चाहिए? कितना ही बड़ा भ्रष्टाचारी हो, कानूनी कदम उठाने चाहिए कि नहीं उठाने चाहिए? भ्रष्टाचारियों के खिलाफ कानून को काम करने देना चाहिए कि नहीं करने देना चाहिए? और इसलिए ये लोग तिल मिलाए हुए हैं। बौखलाहट में कुछ भी किए जा रहे हैं। कुछ दिन पहले तो ऐसे कई राजनीतिक दल को अदालत में चले गए, कोर्ट के पास पहुंच गए थे कि हमें सुरक्षा दो। ये हमारे भ्रष्टाचार की किताबें कोई खोले नहीं, कोर्ट के पास गए। कोर्ट ने वहां भी उनको झटका दे दिया और क्या वापस भेज दिया। भाई और बहनों, जब सबका साथ, सबका विकास की भावना से काम होता है तो सच्चे अर्थों में
लोकतंत्र मजबूत होता है, तब वंचितों, शोषितों, पीड़ितों को वरीयता मिलती है। और यही तो बाबा साहब आम्बेडकर का सपना था, यही तो संविधान की सच्ची भावना है। जब 2014 में केंद्र सरकार परिवार तंत्र की बेड़ियों से मुक्त हुई तो क्या परिणाम आया, ये पूरा देश देख रहा है। बीते 9 वर्षों में देश की 11 करोड़ माताओं, बहनों, बेटियों को इज्जतघर टॉयलेट की सुविधा मिली है। इसमें तेलंगाना के भी 30 लाख से अधिक परिवारों की माताएं, बहनों को भी ये व्यवस्था मिली है। बीते 9 वर्षों में देश में 9 करोड़ से अधिक बहनों, बेटियों को उज्ज्वला का मुफ्त गैस कनेक्शन मिला है। तेलंगाना के 11 लाख से अधिक गरीब परिवारों को भी इसका लाभ मिला है। साथियों, परिवार तंत्र तेलंगाना सहित देश के करोड़ों गरीब साथियों से उनका राशन भी लूट लेता था। हमारी सरकार में आज 80 करोड़ गरीबों को मुफ्त राशन उपलब्ध कराया जा रहा है। इससे तेलंगाना के भी लाखों गरीबों की भी बहुत मदद हुई है। हमारी सरकार की नीतियों की वजह से तेलंगाना के लाखों गरीब साथियों को 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिली है। तेलंगाना के 1 करोड़ परिवारों का पहली बार जनधन बैंक खाता खुला है। तेलंगाना के 2.5 लाख छोटे उद्यमियों को बिना गारंटी का मुद्रा ऋण मिला है। यहां 5 लाख स्ट्रीट वेंडर्स को पहली बार बैंक लोन मिला है। तेलंगाना के 40 लाख से अधिक छोटे किसानों को पीएम किसान सम्मान निधि के तहत लगभग 9,000 करोड़ रुपए भी मिले। ये वो वंचित वर्ग है जिसको पहली बार वरीयता मिली है, प्राथमिकता मिली है। साथियों, जब देश तुष्टीकरण से निकलकर सबके संतुष्टीकरण की तरफ बढ़ता है, तब सच्चा सामाजिक न्याय जन्म लेता है। आज तेलंगाना सहित पूरा देश संतुष्टीकरण के रास्ते पर चलना चाहता है, सबका प्रयास से विकसित होना चाहता है। आज भी तेलंगाना को जो प्रोजेक्ट मिले हैं वो संतुष्टीकरण की भावना से प्रेरित है, सबका विकास के लिए समर्पित है। आजादी के अमृत काल में विकसित भारत के निर्माण के लिए तेलंगाना का तेज विकास बहुत जरूरी है। आने वाले 25 साल तेलंगाना के लिए भी बहुत महत्वपूर्ण है। तेलंगाना के लोगों को तुष्टीकरण तथा भ्रष्टाचार में डूबी हर ताकतों से, ऐसी हर ताकतों से दूर रहना ही तेलंगाना के भाग्य को निर्धारित करेगा। हमें एकजुट होकर तेलंगाना से
तेलंगाना के विकास के सारे सपनों को पूरा कर रहा है। इन सारे प्रोजेक्ट्स के लिए एक बार फिर तेलंगाना के मेरे प्यारे भाइयों बहनों को मैं बहुत बहुत बधाई देता हूं। ये मेरे लिए अत्यंत संतोष की बात है, इतनी बड़ी तादाद में तेलंगाना के उज्जवल भविष्य के लिए, तेलंगाना के विकास के लिए आप हमें आशीर्वाद देने के लिए आए हैं। मैं आपका हृदय से आभार व्यक्त करता हूं। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। स्वामी बोधानंद गोसेव आश्रमం సైథాపూర్। జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.